రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనవసరంగా పొరుగున ఉన్న అతి చిన్న దేశం ఉక్రెయిన్పై కయ్యానికి కాలుదువ్వాడు. చిన్న దేశం కదా, వారం 10 రోజుల్లో దారికొస్తుందని భావించాడు. తీరా చూస్తే ఉక్రెయిన్ను లొంగదీసుకోవడానికి సంవత్సరాలు యుద్ధం చేసినా ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం పుతిన్కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం నాడు జెలెన్స్కీ సేన రష్యాలోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి రష్యా ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది. సుమారు 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీంతో హీరోలా ఉన్న పుతిన్ ప్రస్తుతం డీలా పడిపోయాడు. ఉక్రెయిన్ దెబ్బకు ఉన్న పరువు కాస్తా పోయింది. ఇక పుతిన్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రష్యాను క్రిమియాతో కలుపు ఓ బ్రిడ్జ్ నిర్మించుకున్నాడు పుతిన్. ఆ బ్రిడ్జ్ని ఉక్రెయిన్ బాంబులతో పేల్చివేసి రష్యాకు సరికొత్త సవాలు విసిరాడు జెలెన్స్కీ. తాజాగా క్రిమియా బ్రిడ్జ్ పేల్చివేతకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి అనుకూలంగా ఉంటే మరోసారి ప్రతికూలంగా ఉంటుంది. ఇది దాదాపు అందరికీ వర్తిస్తుంది. దీంట్లో రాజు పేద అనే తేడా ఉండదు. టైం అందరినీ ఒకేలా చూస్తుంది, పక్షపాతం చూపించదు. ఇక అసలు విషయానికొస్తే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనవసరంగా ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్పై దండయాత్రకు దిగాడు. ఉక్రెయిన్లో రష్యా భాష మాట్లాడే వారిని 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని ఆరోపించి ఉక్రెయిన్కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అదీ కాకుండా ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోవడానికి వీల్లేదని యుద్ధం మొదలుపెట్టాడు. గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న యుద్ధంలో లక్షలాది మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయాడు. అయినా ఫలితం మాత్రం శూన్యం. వరుసగా గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న యుద్ధంలో ఉక్రెయిన్ దాదాపు గాజా నగరం మాదిరిగా నేలమట్టమైంది. మిలియన్ల కొద్దీ పౌరులు పొరుగున ఉన్న పోలాండ్తో పాటు ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే గత 4 సంవత్సరాల నుంచి పైచేయి సాధిస్తూ వస్తోన్న పుతిన్కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. ఆదివారం నాడు రష్యాలోని ఎయిర్ బేస్లపై అకస్మాత్తుగా దాడులు చేసి అక్కడి ఎయిర్ బేస్లతో పాటు 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. జెలెన్స్కీ దెబ్బకు పుతిన్కు దాదాపు $7 బిలియన్ నష్టం వాటిల్లింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు 60,000 కోట్ల వరకు రష్యా నష్టపోయింది. అది పక్కన పెడితే పుతిన్కు ఉన్న పేరు ప్రతిష్టలు దారుణంగా డ్యామేజీ అయ్యాయి. అమెరికాను సవాల్ చేసే స్థాయిలో ఉన్న పుతిన్ ప్రస్తుతం చిన్న దేశం ఉక్రెయిన్ను దారికి తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఉక్రెయిన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడానికి సుమారు 18 నెలల నుంచి అత్యంత గోప్యంగా సీక్రెట్గా ఆపరేషన్ నిర్వహించింది. డ్రోన్ల విడిభాగాలను ట్రక్కుల్లో పంపి అక్కడే వాటిని అసెంబ్లింగ్ చేసి పర్ఫెక్ట్ టైమింగ్కు ఫైర్ చేసేలా ప్లానింగ్ చేసుకుని ఉక్రెయిన్ సైనికులు తిరిగి తమ స్థావరాలకు చేరుకున్నారు. అనుకున్న టైంకు డ్రోన్లు తమ లక్ష్యాలను పూర్తి చేశాయి. ఆపరేషన్ సక్సెస్ అయినందుకు ప్రపంచ దేశాల ముందు జెలెన్స్కీ హీరో అయ్యాడు. పుతిన్ జీరో అయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే పుతిన్కు తాజాగా మరో ఝలక్ ఇచ్చింది ఉక్రెయిన్. పుతిన్కు అత్యంత ఆత్మీయ ప్రాజెక్ట్ అయిన రష్యా క్రిమియాను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జిని ఉక్రెయిన్ పేల్చేసింది. ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్లో కొన్ని నెలల క్రితం అండర్ వాటర్లో బాంబులు అమర్చి సరైన సమయం కోసం వేచి చూసి చివరకు మంగళవారం నాడు ముహూర్తం చూసుకుని పేల్చేసింది. దీంతో రష్యాకు సుమారు $4 బిలియన్ కంటే సుమారు 35,000 కోట్ల వరకు నష్టపోయింది. కాగా ఉక్రెయిన్ రష్యాలోని ఐకానిక్ కెర్చీ బ్రిడ్జి కింద సుమారు 1 టన్ను కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను అండర్ వాటర్లో పెట్టింది. బాంబులు పేల్చడంతో బ్రిడ్జిలో ఉన్న నీరు ఆకాశానికి చిమ్మింది. కాగా పేలుడు తర్వాత ఉక్రెయిన్కు చెందిన SBU ఇంటెలిజెన్స్ సర్వీస్ స్పందిస్తూ ఈ పేలుడుకు బ్రిడ్జి పునాదులు కదిలిపోయాయని పేర్కొంది. ఇక క్రిమియా బ్రిడ్జి విషయానికొస్తే 2014లో ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యా బలవంతంగా కలుపుకుంది. అటు తర్వాత రెంటిని కలిపేందుకు ఒక బ్రిడ్జితో పాటు రైల్వే లైను నిర్మించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ బ్రిడ్జిని పేల్చేసి రష్యా నుంచి ఉక్రెయిన్కు యుద్ధ సామాగ్రి తరలించే ట్రక్కులను అడ్డుకోవడానికి ఇప్పటికీ 2 సార్లు ప్రయత్నించింది. ఇక 3వసారి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. కాగా ఆదివారం నాడు రష్యాలో డ్రోన్లతో పాటు రష్యా ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన SBU స్పెషల్ ఫోర్స్ రంగంలోకి క్రిమియా బ్రిడ్జిని ధ్వంసం చేశాయి. ఇక ఈ 12 మైళ్ల పొడవు ఉన్న రోడ్ రైల్ లింక్డ్ బ్రిడ్జిని పేల్చివేయడానికి ఉక్రెయిన్ దాదాపు కొన్ని నెలల పాటు ప్లాన్ చేసింది. అండర్ వాటర్లో పేలుడు పదార్థాలను పెట్టి బ్రిడ్జిని ధ్వంసం చేసింది. కాగా అండర్ వాటర్ ఆపరేషన్కు ప్రత్యేక టీంను రంగంలోకి దించి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
అండర్ వాటర్లో ఎస్యూబీ ఏజెంట్లు కొన్ని నెలల పాటు తవ్వకాలు చేపట్టి మందుగుండు సామాగ్రి అమర్చారు. సామాన్యులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెల్లవారుజామున 4:44 పేలుడు పదార్థాలను యాక్టివేట్ చేసినట్లు ఉక్రెయిన్ ఎస్బీయు అధికారులు వివరించారు. పేలుడు ధాటికి అండర్ వాటర్ కింది భాగం దారుణంగా దెబ్బతింది. ఈ ఆపరేషన్కు సుమారు 1100 కిలోల పేలుడు పదార్థాలు వినియోగించారు. ఇక అసలు విషయానికొస్తే రష్యా ప్రెసిడెంట్ 2018లో కెర్చి బ్రిడ్జిని స్వయంగా ప్రారంభించారు. ఇక అసలు విషయానికొస్తే సుమారు 12 మైళ్ల పొడవున్న ఈ బ్రిడ్జిని కెర్చి స్ట్రైట్ అంటారు. దీన్ని స్టాలిన్తో పాటు జారు చక్రవర్తులు బ్రిడ్జి నిర్మించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. దాన్ని విజయవంతంగా నిర్మించాడు పుతిన్. ప్రస్తుతం ఈ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం చేసింది ఉక్రెయిన్. ఇదిలా ఉండగా ఈ ఆపరేషన్ను వ్యక్తిగతంగా చీఫ్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ వాసిల్ మాల్యుక్ పర్యవేక్షించారు. ఈ బ్రిడ్జిని పేల్చివేయడానికి 2022లో అటు తర్వాత 2023లో ప్రయత్నించాం. ఇక ఈ రోజు అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. మా భూభాగంలో రష్యా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు వాసిల్ మాల్యుక్. క్రిమియా బ్రిడ్జిని రష్యా ఆయుధాలను సరఫరా చేయడానికి, సైనికులను రవాణా చేయడానికి వినియోగించేది. అందుకే బ్రిడ్జిని పేల్చివేయాల్సి వచ్చిందని ఉక్రెయిన్ లెఫ్టినెంట్ వివరించారు. కాగా మిలిటరీ అనలిస్టులు మైకెల్ క్లార్క్ స్కై న్యూస్లో మాట్లాడుతూ మ్యాడ్ వ్లాదిమిర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న $multi-billion బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చివేసింది. ఆయన ఎంతో గర్వంగా భావించే ఈ బ్రిడ్జిని కూల్చేసి పుతిన్ అహంకారాన్ని ఉక్రెయిన్ దెబ్బతీసిందని కామెంట్ చేశారు. ఆదివారం రష్యా భూభాగంలోకి చొచ్చుకువచ్చి జెలెన్స్కీ ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో రష్యా ఎయిర్బేస్లను దెబ్బతీస్తే తాజాగా ఆపరేషన్లో పుతిన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న బ్రిడ్జిని నేలమట్టం చేసింది ఉక్రెయిన్. కాగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ను జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఇక పుతిన్కు కోలుకోలేని దెబ్బ ఆదివారం తగిలింది. రష్యా వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో 3వ వంతు విమానాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. కాగా ఉక్రెయిన్ ఈ ఆపరేషన్లో అత్యంత చౌక రకం డ్రోన్లు సుమారు $450 విలువ చేసే 117 డ్రోన్లతో రష్యాకు $7 బిలియన్ నష్టాన్ని కలిగించింది. కాగా ఉక్రెయిన్కు చెందిన గూఢచారులు సుమారు 18 నెలల పాటు దీనికి రహస్యంగా ప్లానింగ్ చేశారు. ఇస్తాంబుల్లో శాంతి చర్చలు కంటే ఒకరోజు ముందు ఈ ఎయిర్ బేస్ను పేల్చేశారు. దీంతో కాల్పుల ఒప్పందానికి పుతిన్పై ఒత్తిడి తేవాలనుకుంది ఉక్రెయిన్. అయితే జూన్ 1వ తేదీ ఒక ప్రత్యేకత ఉంది. 26 సంవత్సరాల క్రితం ఇదే ఉక్రెయిన్ అణుబాంబులను రష్యాకు సమర్పించుకోవాల్సి వచ్చింది. అదే జూన్ 1న రష్యా ఎయిర్ బేస్లతో పాటు విమానాలను ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకుంది. జెలెన్స్కీని డేరింగ్ షాట్ మ్యాన్ అని కూడా అంటుంటారు. మరి పుతిన్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అణ్వాయుధాలు ప్రయోగిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. మరి పుతిన్ జెలెన్స్కీని దెబ్బకొట్టేందుకు ఎలాంటి ప్లానింగ్ చేస్తాడో వేచి చూడాల్సిందే.